మూసీ ముసుగులో సీఎం రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు బాధితులను పరామర్శించారు. హైదర్ షా కోట, మధు పార్క్ అపార్ట్మెంట్ వాసులను కలిసి వారికి భరోసా ఇచ్చారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి కేసీఆర్ ప్రయత్నించారని తెలిపారు. తమ హయాంలో మూసీ ప్రక్షాళన కోసం ప్రయత్నించామన్నారు. ప్రణాళికలు రూపొందించామన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు సరిగ్గా లేవన్నారు. ఆ రోజు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే 3,800 కోట్ల రూపాయలతో మేము 38 ఎస్టీపీలు బీఆర్ఎస్ పార్టీ నిర్మించింది. అంటే మూసీలోకి మురికి నీరు రాకుండా 38 ఎస్టీపీలు నిర్మించింది బీఆర్ఎస్ పార్టీ. ఆ రోజే మేము 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఆ రోజే కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి గోదావరి నీళ్లు తెచ్చి మూసీలో వదలడానికి డిపిఆర్లు తయారు చేశాం, ప్రణాళికలు తయారు చేశాం. ఈ మూసీ మురికిని పారదోలాలి, గోదావరి జలాలు మూసీలో ప్రవహించాలని కూడా ఆ రోజే బీఆర్ఎస్ పార్టీ ప్రణాళికలు చేసింది, ఆలోచనలతో ముందుకు వెళ్ళింది. ఈరోజు యూ కంటిన్యూ దట్. హూ ఈస్ సేయింగ్ నో టు దట్? మూసీ అభివృద్ధి పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారం వద్దు, మూసీ అభివృద్ధి పేరిట పేదల ఇండ్లు కూల్చడం వద్దు అంటున్నాం. మేము మూసీ అభివృద్ధి వద్దనడం లేదు. మూసీ యొక్క అభివృద్ధిని బీఆర్ఎస్ స్టార్ట్ చేసింది. సీఎం రేవంత్ ఏం చేసినా దాని వెనుక రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంటుందని హరీష్ రావు ఆరోపించారు. హిల్ట్ పాలసీతో స్కామ్ కు తెరలేపారన్నారు. ఫ్యూచర్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని విమర్శించారు. కార్పొరేట్ సంస్థలకు భూములు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. 2.5 ఏళ్ల రేవంత్ పాలనలో హైదరాబాద్ లో ఒక ఇల్లు నిర్మించలేదన్నారు. పేరు మీద హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి వేలాది ఎకరాల భూములు కబ్జా పెట్టాలి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తా అని ఒక హిల్ టీపీ స్కామ్ కు తెరలేపినాడు. అది భూములే. ఫార్మాసిటీ కట్టాలని కేసీఆర్ గారు 14,000 ఎకరాల భూమి సేకరిస్తే అక్కడ ఫ్యూచర్ సిటీ పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అక్కడ ప్రారంభం చేసినాడు. ఈరోజు మూసీ సుందరీకరణ పేరిట ఇవన్నీ ఇండ్లు కూల్చి మీ అందరి భూములు లాక్కొని ఇక్కడ మళ్ళా బడా బడా కార్పొరేట్లకు, ఓ అంబానీకో అదానీకో ఒక మెగా కృష్ణారెడ్డికో ఈ భూములు కట్టబెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అగైన్ రియల్ ఎస్టేట్. హి హాజ్ నాట్ డన్ ఎనీథింగ్. ఈ 2.5 సంవత్సరాల రేవంత్ పాలనలో హైదరాబాద్ లో ఒక్క ఇల్లు పేదలకు కట్టింది లేదు. కూల్చిన బతుకులు ఉన్నాయి, కూల్చిన ఇండ్లున్నాయి తప్ప హి హాజ్ నాట్ బిల్ట్ ఎ సింగిల్ హౌస్ ఇన్ హైదరాబాద్. ఒక్క ఇల్లు కట్టలేదు. కూల్చిన ఇండ్లే తప్ప, కూల్చిన బతుకులే తప్ప రేవంత్ రెడ్డి 2.5 సంవత్సరాల్లో ఒక్క ఇల్లు కూడా హైదరాబాద్ లో కట్టలేదు. సీఎం రేవంత్ రెడ్డి సంక్షేమ పథకాలకు డబ్బులు లేవని అంటున్నారని హరీష్ రావు మండిపడ్డారు. ఫుట్బాల్ మ్యాచ్ కోసం 100 కోట్లు ఖర్చు చేశారని విమర్శించారు. అందాల పోటీలకు భారీగా డబ్బులు ఖర్చు చేశారని ఆరోపించారు. పేదలకు ఇవ్వడానికి సీఎం రేవంత్ డబ్బులు లేవంటున్నారని తెలిపారు. ఫుట్బాల్ అంటే గుర్తొచ్చింది. ఇవాళ పిల్లలు చదువుకునే పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వమంటే డబ్బులు లేవంటున్నాడు. రిటైర్డ్ ఉద్యోగులకు వాళ్ళ పెన్షనల్ బెనిఫిట్స్ ఇవ్వమంటే డబ్బులు లేవంటున్నాడు. రైతులకు రైతు బంధు ఇవ్వమంటే డబ్బులు లేవంటున్నాడు. గురుకుల పాఠశాలల్లో పేద పిల్లలకు అన్నం పెట్టు కడుపు నిండా అంటే పురుగులన్నం పెట్టి 160 మంది పిల్లలు చనిపోవడానికి కారణమైనాడు. మాట్లాడితే డబ్బులు లేవు, నన్ను కోసుక తింటారా అంటాడు. మరి డబ్బులు లేకపోతే 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఫుట్బాల్ ఆటలు, మెస్సీని తెచ్చి ఫుట్బాల్ ఎక్కడి నుంచి డబ్బులు వచ్చినాయి? అందాల పోటీలు నిర్వహించడానికి 100 కోట్లు ఎక్కడి నుంచి ఖర్చు పెట్టావు? ఇక మూసీ పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి తాము వ్యతిరేకమని హరీష్ రావు స్పష్టం చేశారు. అభివృద్ధి పేరుతో పేదల ఇల్లు కూలుస్తున్నారని మండిపడ్డారు. అహింసామూర్తి గాంధీ విగ్రహం ఏర్పాటు కోసం రేవంత్ రెడ్డి హింసా మార్గాన్ని ఎంచుకున్నారని విమర్శించారు. మూసీ బాధితులకు తాము అండగా ఉంటామన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశంపై పోరాడతామన్నారు. నువ్వు కర్త అంటున్నదేంది? బాపు ఘాట్ కర్త అంటున్నావు. బాపు ఘాట్ ను ఆరాధించే వాళ్ళు ఉండాలి తప్ప బాపు ఘాట్ నిర్మాణం పేరిట బాధితులు ఉండకూడదు. గాంధీజీ గారు ఆయన అహింసావాది. ఆ అహింసామూర్తి విగ్రహాన్ని పెట్టడానికి రేవంత్ రెడ్డి హింసా మార్గాన్ని ఎన్నుకున్నాడు. అహింసామూర్తి విగ్రహం పెట్టడానికి హింసా మార్గంలో బలవంతంగా మెడ మీద కత్తి పెట్టి మీరు ఇల్లు ఖాళీ చేస్తారా, కూల్చమంటారా అని మాట్లాడుతున్నాడు. ఇప్పటి వరకు ఈ మూసీ ప్రాజెక్టుకు డిపిఆర్ఏ రెడీ లేదు. దెర్ ఇస్ నో డిపిఆర్ యాజ్ ఆన్ టుడే. There is no maximum flood level.
ఇప్పటి వరకు MFL ఫిక్స్ కాలేదు, ఇప్పటి వరకు DPR తయారు కాలేదు, ఇప్పటి వరకు సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ జరగలేదు. ఏది లేకుండా నువ్వు నోటీస్ ఎట్లా ఇస్తావు? రేపు జరగబోయే బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లో మీ అంశం మీద బీఆర్ఎస్ పార్టీ ఎంత దూరమైన పోరాడుతుంది, అసెంబ్లీని